హాయ్ ఫ్రెండ్స్. సో మీరు చూస్తున్నారు కదా, విజయ శిఖరం డూ ఆర్ డై పబ్లికేషన్స్ నుంచి వచ్చినటువంటి ఏదైతే బుక్ ఏదైతే ఉన్నదో, సో ఎక్సలెంట్ ఉన్నదండి బుక్. నేను ఇప్పుడే చూశాను అనమాట. ఒక కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్కి కావాల్సినటువంటి మొత్తం సమాచారము ఎక్కడైనా ఉందయ్యా అంటే అది విజయ శిఖరంలోనే ఉన్నది. సో నిజానికి ఈ బుక్ తీసుకుంటే మీరు విజేతలు అవ్వడానికి 100% అవకాశం ఎక్కువగా ఉన్నదండి. సో ఈ బుక్లో బాలాజీ సార్ యొక్క హార్డ్ వర్కే కనిపిస్తుంది నాకైతే. ఎస్పెషల్లీ ఇక్కడ చూసుకున్నట్లయితే భారత రాజకీయ ఆ, వ్యవస్థ గురించి అయినా సరే, అటు చూసుకున్నట్లయితే ఆర్థిక వ్యవస్థ, చరిత్ర, సో ఇవన్నీ కూడా ప్రతిదీ అండి. ప్రతి పాయింట్ మీకు కావాల్సింది ఎగ్జామ్ పాయింట్లో ఏ ఎగ్జామ్ ఏం కావాలో మరి దాని గురించి మొత్తం కూడా ఎగ్జామినేషన్ ఓరియంటెడ్గా మంచి బుక్ అండి ఇది. సో నాకు తెలిసి ఈ బుక్ అయితే 2 తెలుగు రాష్ట్రాల్లో చరిత్ర సృష్టించబోతుంది. గత 8 సంవత్సరాల నుంచి బాలాజీ అన్న సో మనకు ఎప్పుడు చూసినా యూట్యూబ్లోనే కనబడతారన్న. అన్నని ఎప్పుడైనా కలిసే అదృష్టం ఉందయ్యా అంటే ఇప్పుడు వరకు ఆ భాగ్యం కూడా కలగలేదు. కానీ అన్నను చూడకపోయినా బుక్ రూపంలో అన్న యొక్క హార్డ్ వర్క్ నాకైతే కనిపించిందండి. ఇక్కడ చూస్తున్నట్లయితే ఈ సంబంధించినటువంటి బుక్స్ చాలా ఇంపార్టెంట్, చార్ట్స్ వైజ్గా చాలా ఇంపార్టెంట్ టాపిక్గా ఇవ్వడం జరిగింది. సో ప్రతి కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్కి ఉండాల్సినటువంటి ఏకైక బుక్ ఏదైనా ఉంది అంటే అది విజయశిఖరం బుక్కే. జనరల్ స్టడీస్కి అటు ఆంధ్రప్రదేశ్ అయినా సరే, ఇటు తెలంగాణకైనా సరే మొత్తం 10 సబ్జెక్టులతో ఆధారంగా తీసుకుని ఉన్నదండి. సో ఖచ్చితంగా ఈ బుక్ అయితే నాకు తెలిసి చరిత్ర సృష్టించబోతుంది అన్నది అనిపిస్తుంది. ఎందుకంటే గతంలో కూడా ఎటువంటి బుక్ ఇలాంటి ఇంపార్టెంట్ టాపిక్స్తో ఒక యాస్పిరెంట్స్కి, అదేవిధంగా ఒక టీజీపీఎస్సి, యూపీఎస్సి అలాంటి సమస్యలు అడిగేటటువంటి క్వశ్చన్ ఓరియంటెడ్గా తీసుకొచ్చినటువంటి ఏదైతే బుక్ ఏదైతే ఉందంటే అది విజయశిఖరం బుక్కే. సో ఇప్పుడు ప్రజెంట్గా ఈ విజయశిఖరం సంబంధించినటువంటి బుక్ తెలుగు మీడియంలోనే లభిస్తుంది. సో ఇంగ్లీష్ మీడియం కూడా కమ్మింగ్ సూన్లో ఉన్నదండి. త్వరలోనే ఈ విజయశిఖరం కూడా తీసుకురాబోతున్నారు. సో విజయశిఖరం అనేది అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా ప్రతి కాంపిటేటివ్ అభ్యర్థి తీసుకునే విధంగా ఉన్నదండి. సో నేను ఇప్పుడే చూశాను అనమాట ఈ బుక్. సో సార్ యొక్క 8 సంవత్సరాల తపన, కష్టము కూడా మరి ఆయన సారు ఇక్కడ బుక్లోనే కనిపించింది. నాకైతే బాలాజీ సార్ హార్డ్ వర్క్ ఈ బుక్కే 2 ఈక్వలే అనిపించింది. బాలాజీ సార్ హార్డ్ వర్క్ ఒకవైపు, ఈ బుక్ ఒకవైపు కలిపితే బాలాజీ సార్ అనిపించింది నాకైతే. సో అలాగా ఉన్నదన్నమాట. ప్రతి కాంపిటేటివ్ ఆస్పిరెంట్ తీసుకోవాల్సినటువంటి బుక్ ఏదైతే ఉందంటే అది విజయశిఖరమే. ఖచ్చితంగా మీకు విజయాలు అందించడానికి తీసుకొచ్చినట్టే ఉన్నది మీ యొక్క బుక్ అనేది. సో డూ ఆర్ డై పబ్లికేషన్స్ కంగ్రాచులేషన్స్ అని చెప్పుకోవాలి. అదేవిధంగా ఆస్పిరెంట్స్కి ఒక వరంగా చెప్పుకోవాలన్నమాట. సో ఇలాంటి బుక్ను తీసుకురావాలి అంటే ఒక మంచి ఆలోచన వచ్చినటువంటి బాలాజీ సార్కి సో నా అభినందనలు, నమస్కారాలు సార్. సో ఖచ్చితంగా ఇలాంటి ఎన్నో బుక్స్, ఇంకా మరిన్ని బుక్స్ కూడా కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్కి మీరు అందించాలి. పేద విద్యార్థుల యొక్క ఏదైతే వాళ్ళు ప్రయత్నిస్తున్నారో ఆ ప్రయత్నంలో కూడా మీరు తోడుగా ఉండాలనేసి కోరుకుంటున్నాను సార్. సో ఖచ్చితంగా మీరు ఎక్కడున్నా కూడా మా యొక్క నిరుద్యోగుల పట్ల మీరు పూర్తి శ్రద్ధ వహిస్తారనేసి మాకు తెలుసు. గత 8 ఇయర్స్ నుంచి మీరు అందిస్తున్నటువంటి సర్వీస్ కూడా చాలా అమోఘమైనది. సో మరి వీళ్ళ గురించి ఇంకా తక్కువ చెప్తానేమో అనిపిస్తుంది బహుశా నాకు. సో అలాంటి పర్సన్స్ మీరు. సో నా లైఫ్లో ఒక బెస్ట్ ఎడ్యుకేటర్గా మిమ్మల్ని చూస్తున్నారు. బహుశా మీకు ఉద్యోగం వచ్చి గ్రూప్ 2కి వెళ్ళిపోయినా కూడా మేము చాలా మిస్ అయ్యేవాళ్ళము. సో దేవుడు మా కోసమే మీకు గ్రూప్ 2 అందించకపోయిందనేసి అనుకుంటున్నాను అండి. సో మొత్తానికైతే విజయశిఖరాన్ని తీసుకోవచ్చండి. సో మీరు తీసుకుంటారు అనేసి అనుకుంటున్నాను నేను. ఒకసారి మీకు చూడండి ఎట్లా ఉన్నదో. నా ఒపీనియన్ ప్రకారం ఏంటిదంటే ఈ బుక్ అనేది ప్రతి కాంపిటేటివ్ ఆస్పిరెంట్ దగ్గర ఉండేటటువంటి బెస్ట్ బుక్ అనమాట. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అనేట.